పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వింటున్న మీకందరికీ శుభోదయం. దేవుని రక్షణ ప్రణాళికను అక్షరాల నెరవేర్చిన విశ్వాసపాత్రుడు, నీతిమంతుడు, తిరుకుటుంబ యజమాని, క్రీస్తు ప్రభుకు సేవలు అందించిన సంరక్షకుడు, విశ్వాసి, మరియ తల్లికి ప్రీతి పాత్రుడైనటువంటి పునీత జోజప్ప గారి గురించి ఈరోజు పునీత జోజప్ప గారు పవిత్ర కుటుంబ యజమాని అను అంశమును గురించి ధ్యానించుకోబోతుండగా, పవిత్రాత్మ యొక్క దీవెనలు మనపై రావాలని ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని వేడుకుంటూ ధ్యానించుకుందాం. దేవుడే మెచ్చినటువంటి గుణశీలుడు పునీత జోజప్ప గారు. అందుకే దేవుడే స్వయంగా ఆయనను ఎన్నిక చేసుకొని తన రక్షణ ప్రణాళికలో మరియమాతకు సంరక్షకుడుగా, బాలయేసుకు సాకుడు తండ్రిగా నిర్ణయించారు. ఇది దైవ సంకల్పం. దైవానుగ్రహముతో పునీత జోజప్ప గారు ఒక గొప్ప విశ్వాసిగా, నీతిమంతుడిగా, గుణశీలుడిగా మలచబడ్డారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేవుని సంకల్పంతోనే మరియమ్మకు పునీత జోజప్ప గారితో వివాహం జరిపించడం జరిగింది. ఆయనను నిష్కలంకయైన మరియమాత యొక్క కన్యత్వమునకు విశ్వాసపాత్రమైన సంరక్షకుడిగా ఉండాలని దేవుడే తన దూత ద్వారా ఆదేశించారు. నిష్కలంకమాతి అయిన మరియమాత యొక్క కన్యత్వమును కాపాడవలసిన బాధ్యతను పునీత జోజప్ప గారి భుజాల మీద పెట్టారు. దీనికి మించిన ఇంకొక గొప్ప బాధ్యతను పునీత జోజప్ప గారికి దేవుడే అప్పగించారు. అదేమిటంటే, ప్రపంచాన్ని పరిపాలించే, సంరక్షించే యేసుక్రీస్తుకే యజమానుడయ్యారు. మానవుడై జన్మించి వాక్కు అయిన క్రీస్తునకు దాదాపు 30 సంవత్సరాలు సాకుడు తండ్రిగా ఉంచారు. పరలోక, భూలోక, పాతాళలోక సమస్త జీవులు మోకాలు వంచి ఆరాధిస్తుండగా ప్రభువగు క్రీస్తు పునీత జోజప్ప గారి బాటలో నడిచారు, వారికి విధేయించారు. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక నెరవేర్చడంలో పునీత జోజప్ప గారు ఎన్నో ఇబ్బందులను, కష్టాలను చవిచూశారు. సుదూర ప్రయాణాలు చేశారు. ఎన్నో అసౌకర్యాలను, ఇక్కట్లను ఎదుర్కొన్నారు. విదేశాలలో తలదాచుకున్నారు. బాలయేసుకు, మరియమ్మలకు ఎటువంటి ఆపదలు, ప్రమాదాలు దరిచేరకుండా భద్రతను కల్పించారు. ముఖ్యంగా బాలయేసుకు ఎటువంటి ప్రాణహాని కలగకుండా పునీత జోజప్ప గారు దేవదూత ఆదేశాల మేరకు రేయింబవళ్ళు కాపలా కాచి నమ్మదగిన సేవకుడిగా క్రీస్తు ప్రభుకు సేవలు చేశారు. తిరుకుటుంబం కోసం పునీత జోజప్ప గారు ప్రతి క్షణం కష్టపడి పనిచేశారు. మరియ తల్లి మూలంగా లోకరక్షకుడైన క్రీస్తు ప్రభునకు సాకుడు తండ్రి అని, తిరుకుటుంబ యజమాని అనే గొప్ప బిరుదును అందిపుచ్చుకున్నారు పునీత జోజప్ప గారు. పునీత జోజప్ప గారు ప్రతి పరిస్థితిలో కూడా దేవుని పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని వదులుకోలేదు. సమస్యలకు దూరంగా పారిపోలేదు. విశ్వాసాన్ని కోల్పోలేదు. తనకు ఇచ్చినటువంటి బాధ్యతను విస్మరించలేదు. అదేవిధంగా మనము కూడా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని పైన విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుని పట్ల అధిక విశ్వాసం కలిగి జీవించాలి. మనం ఏ పని చేసినా అది దేవుని కొరకే చేయాలి. పునీత జోజప్ప గారి వలె వినయంతో, నీతి నిజాయితీతో కష్టపడి పనిచేస్తూ క్రీస్తునకు విశ్వాస ప్రమాణికంగా మన యొక్క జీవితాలను అర్పించుకుందాం. పునీత జోజప్ప గారి సహాయాన్ని అర్థించుకుందాం. పునీత జోజప్ప గారా, మా కొరకు ప్రార్థించండి. ఆమెన్.